చాలా సందర్భాల్లో మనం జీవితంలో బాగా ఎదగాలి అని చెప్పి అనుకుంటుంటాం. అంటే ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా దినదినం కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా చాలామందికి జాతకంలో ఈ గ్రహదోషాలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదుర్కోవడం, అనుకున్నంతగా జీవితంలో ఎదగలేక ఇబ్బంది పడడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమంది ఒక లక్ష్యాన్నంటూ ఏర్పాటు చేసుకుంటారండి. నేను ఇంత వెళ్ళాలి, ఇంత సంపాదించాలి, ఇలా ప్రమోషన్ రావాలి. కానీ వారు ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారందరూ కూడా అంటే ఒక్క మాటలో చెప్పంటే జీవితంలో ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా ఒక టార్గెట్ అంటూ పెట్టుకుని ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే కూడా ఆ టార్గెట్ రీచ్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నవారు పాటించిన చక్కటి పరిహారం అంటే ప్రతినిత్యం కూడా మనం స్నానం చేస్తుంటాం కదండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా యాలకులు పొడండి, ఇలాచి పౌడర్ అంటాం కదా, దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వును కలుపుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 3 మాసాల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా కూడా వారు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా తమ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సునాయాసంగా చేరుకుంటారు అని చెప్పవచ్చు.